మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేరం ఎక్కడ జరిగినా క్రిమినల్ కోణంలో పరిశోధన జరిపితే నేరస్తుడు సులభంగా దొరుకుతాడు అని చెప్పే సినిమా ది బకింగ్హామ్ మర్డర్స్. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కొన్ని యథార్థ ఘటనల్ని ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథ ఇది. 2023 అక్టోబర్ 14న జరిగిన 67వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని దర్శకులు హన్సల్ మెహతా రూపొందించారు. ముఖ్య పాత్రధారి అయిన జస్మిత్ బమ్రా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటించడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే జస్మిత్ ఓ బ్రిటిష్ ఇండియన్ డిటెక్టివ్. తన కొడుకు ఓ డ్రగ్ అడిక్ట్ చేతిలో చనిపోతాడు. ఆ విషయాన్ని తట్టుకోలేక జస్మిత్ బకింగ్హామ్ కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. వచ్చి రాగానే ఓ కేసు తనకు తానే కావాలని తీసుకుంటుంది. బకింగ్హామ్ లో నివాసం ఉంటున్న దల్జీత్ ప్రీతి దత్తపుత్రుడు ఈషీ ప్రీత్ కనబడడం లేదనేది ఆ కేసు సారాంశం. ఈ కేసు జస్మిత్ తీసుకోవడానికి కారణం తప్పిపోయిన ఇష్ప్రీత్ సరిగ్గా తన కొడుకు వయసు వాడవడం ఒకటైతే ఈ కేసులో డ్రగ్స్ పాత్ర ఉండడం మరో కారణం. ఓ పక్క కొడుకును పోగొట్టుకున్న బాధతో మరో పక్క కనబడని బిడ్డ కోసం తల్లిదండ్రులకు తోడుగా ఈ కేసును జస్మిత్ ఎలా సాల్వ్ చేస్తుందనేదే మిగతా కథ. సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలంటే అందరూ ఇష్టపడరు, కానీ ఈ సినిమా చూసే కొద్దీ చూస్తున్న వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతారు. స్క్రీన్ ప్లే ఊహకందని ట్విస్ట్లతో ఉత్కంఠ రేపుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఓ హైలైట్ అనే చెప్పాలి. కరీనా కపూర్ ఈ పాత్రలో జీవించిందనే చెప్పాలి. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా దాదాపు 3 వారాల నుండి టాప్ 10 లో నిలిచింది. వర్త్ఫుల్ మూవీ ఫర్ దిస్ వీకెండ్. వాచ్ ఇట్.